సర్కారు ధాన్యం దర్జాగా మాయమవుతోంది. ఓ మిల్లర్ సీఎంఆర్ ధాన్యాన్ని వనపర్తి జిల్లా దాటించి అక్రమంగా దాచుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న మరో ముఠా దొంగతనంగా ఆ ధాన్యాన్ని తరలించుకుపోయి అమ్ముకుంటుంది. సినిమా కథలా ఉన్న ఈ ఘటన వనపర్తి జిల్లాలో కలకలం రేపుతోంది. ఓ మిల్లర్ సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటించి అక్రమంగా దాచుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న మరో ముఠా దొంగతనంగా ఆ ధాన్యాన్ని తరలించుకుపోయి అమ్ముకుంటున్నది. సినిమా కథలా ఉన్న ఈ ఘటన వనపర్తి జిల్లాలో కలకలం రేపుతున్నది. ట్విస్ట్ ఏమిటంటే దొంగ సొమ్మును దోపిడీ చేసిన ముఠా వెనుక ఓ మంత్రి ఉన్నారనే ఆరోపణలు రావడమే. ధాన్యం బస్తాలు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ కొందరు పట్టుబడడంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా వనపర్తి జిల్లాలో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పకపోవడంతో భారీ కుంభకోణానికి తెరలేచింది. ఈ నేపథ్యంలో ఒక జిల్లా అధికారి సోదరుడికి చెందిన 1,00,000 ధాన్యం బస్తాల గుట్టు తెలుసుకున్న మంత్రి అనుచరులు కొందరు వాటిని తరలించుకుపోయి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లను వదిలేది లేదని, అవసరమైతే కేసు నమోదు చేయాలని ఇటీవల గద్వాల, వనపర్తి జిల్లాల్లో జరిగిన సమీక్షా సమావేశాల్లో హెచ్చరికలు జారీ చేసిన సదరు మంత్రి అనుచరులే ఈ దోపిడీకి పాల్పడడం గమనార్హం. పైగా మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ చోరీ యత్నం జరగడం సంచలనంగా మారింది. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాంల గ్రామానికి చెందిన కొంతమంది హమాలీల సాయంతో రాత్రికి రాత్రే ధాన్యం తరలించేందుకు పథకం వేసినట్టు తెలిసింది. 20,000 బస్తాల ధాన్యాన్ని ఇప్పటికే లారీల్లో తరలించినట్లు అనుమానిస్తున్నారు. కొంతమంది శుక్రవారం రాత్రి గోదాం నుంచి ధాన్యం బస్తాలు తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి రాత్రిపూట ధాన్యం ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించగా దుండగులు కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. 300 బస్తాలు నింపిన డీసీఎంను మరో బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకుని చిన్నంబావి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. పట్టుబడిన వాహనాలను వదిలేయాలని కొందరు అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. చివరకు వనపర్తి డీఎస్పీ సిఐ రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. తరలించుకుపోతున్నది సీఎంఆర్ ధాన్యమని తెలిసినా సివిల్ సప్లై అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తెర వెనుక తతంగా నడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.